యాజ్ ఆఫ్ నౌ కరెంట్ మీ మీ స్టేటస్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? ఎందుకంటే చా చాలా సార్లు పోస్ట్‌పోన్ అయిన తర్వాత ఆ! ఫ్యాన్స్ అందరూ విపరీతంగా ట్వీట్లు పెట్టి, హుహు. ఆ! పోస్ట్‌లు పెట్టి ఎప్పుడు పెద్ది అన్న తర్వాత హ్మ్. ఫైనల్లీ జూన్ 4థ్‌కొస్తుంది. అవునండి. సో, ఎలా అనిపిస్తుంది? ఏంటి? ఎందుకింత లేట్ అయిందసలు? లేట్ ఏం కాదండి. యాక్చువల్‌గా మేము అనుకున్నది ఏప్రిల్ హ్మ్. 30థ్ అనుకున్నామండి. హ్మ్. అంటే యాక్చువల్లీ ఆ డేట్‌లో వచ్చేదేమండి. అప్పుడు స్ట్రైక్ జరిగింది కదండీ! స్ట్రైక్ జరగడం 1 ½ మంత్, 2 మంత్స్ పోయిందండి. ఆ పోవడం అదిని ఆ టైంలో రైనీ సీజన్ మాట అండి. ఇండియాలో ఎక్కడైనా ఎళ్లి షూట్ చేద్దామంటే ప్రతి చోట వర్షాలు పడుతూ ఉన్నాయి. హ్మ్. క్లైమేట్ చూసి అతనికి ప్రొడక్షన్ నుంచి డబ్బులిచ్చి యాక్యురస్‌గా మొత్తం అంతా చేసినా సరే ఇండియాలో ఈ ప్లేస్‌లో వర్షాలు ఏ షెడ్యూల్ ఏసినా క్యాన్సిల్ అయ్యేదిమాట అండి. ఇంక దానివల్ల ఇంకప్పుడు శ్రీలంకెళ్ళి శ్రీలంకలో వర్షాలు లేవంటే శ్రీలంకలో షూట్ చేసామండి. ఓ 15 డేస్ అలా. హ్మ్. అదంతా అదే ఆ 2 చాలా ఒక 3, 4 మంత్స్ హ్మ్. మిస్ అయిపోయిందండి. యాక్చువల్‌గా. కానీ బుచ్చిబాబు గారు మీ ఫస్ట్ సినిమా వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. అవునండి. మీ ఫస్ట్ సినిమా అప్పుడు నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ! ఆ! హీరో, హీరోయిన్ ఇద్దరిని. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. హుహు. హ్మ్. ఎందుకింత గ్యాప్ తీసుకున్నారు మీరు? నేనేం గ్యాప్ తీసుకోలేదండి. అంటే గ్యాప్ వచ్చిందంట. స్టార్ హీరోతో సినిమా చేయాలంటే వెయిట్ చేయాల్సిందే అండి. హ్మ్. మీరు ఒక ఆయన ఉన్నారు, "నువ్వు స్టార్ డైరెక్టర్ అవ్వాలంటే స్టార్ హీరోతోని సినిమా చేయాలిరా" అన్నట్టు. ఓహ్! అలా అంటే అంటే స్టార్ హీరో అని కాదు గానండి కంటెంటు, ఈ స్టోరీ అండ్ నా డేట్స్‌లో మళ్ళీ చరణ్ సార్ రావడం. చరణ్ సార్ ఫిల్మ్ సేమ్ టైము ఆయన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గానండి, గేమ్ చేంజర్‌కంతా గ్రూమింగ్ నీట్‌గా ఉండేవారు. దీనికి కొద్దిగా మాసీనెస్ కావాలంటే ఆ హెయిర్ లెంత్ ఎక్స్‌టెన్షన్ కూడా పెట్టుకోకుండా నేచురల్‌గా అంటే అవి హ్మ్. ఊడిపోయి హ్మ్. ఫ్రీ దాని మీద కాన్సంట్రేషన్ చేసి చరణ్ సార్ అన్నారు నేచురల్‌గా ఎప్పటి వరకు పెరుగుతదో అన్నీ అలాగే ఉంచి నేచురల్‌గా ఫిల్మ్‌లో దిగుదామని దానికో హెయిర్ ఇంతవరకు పెరగాలంటే 2 మంత్స్ పడుతుంది. ఆయన జుట్టు చూసారు కదా! ఇంతవరకు ఉంది. అదంతా మీకులా ఉంటది ఇప్పుడు చరణ్ సార్‌లకి. అలా ఆ! అదంతా రావడానికి అంతా టైం పట్టిందండి. హ్మ్. తర్వాత కుస్తీ, రెజ్లింగ్‌కి ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ బాడీ అంతా. దగ్గరుండి బాడీ దగ్గర నుంచి హెయిర్ వరకి ప్రతీదీ ఇంత డీటెయిల్‌గా మీరు ట్రాన్స్‌ఫార్మ్ చేయించారు 'రామ్ చరణ్' గారితో అయితే. అని ఏం కాదు గానండి. ఆయనే చేశారండి. ఆయనకే స్టోరీ మీరు పెద్దగా చెప్పారు గదా! ఆ! మీరు ఆ! చెప్పారు గదా! అవునండి. ఇలా అవునండి. కావాలి అవునండి. నాకు అని. అవునండి. ఇలా కావాలి సార్ అంటే